హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ ఇన్ అమ్మా న్యూస్. లెట్స్ వాచ్. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ సంపూర్ణ భగవద్గీతను సామాన్యులకు అర్థమయ్యే విధంగా రికార్డ్ చేశారు. ఇందులో విశ్వరూప్ దర్శనాన్ని హైదరాబాద్లో లాంచ్ చేశారు. నేటి తరానికి అర్థమయ్యేలా సంపూర్ణ భగవద్గీతను రికార్డ్ చేసినట్లు తెలిపారు. ఇక విశ్వరూప్ దర్శనం ఎప్పటికీ నిలిచిపోతుందని హీరో విశ్వక్ సేన్ తెలిపారు. ఇక దీనికి సంబంధించిన టాపిక్స్ ఇప్పుడు చూద్దాం. అసలు కలతలు పెట్టుకునే ఉద్దేశం లేదు. సో సారీ సార్, నేను లేకపోతే పెట్టుకోకపోతుండే. అండ్ యా, ఐ థింక్ ఐ ఫీల్ సో లక్కీ వచ్చి భగవద్గీతలో నాతో 11th చాప్టర్ విశ్వరూపం లాంచ్ చేయించినందుకు. అండ్ ఆల్సో ఇది ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళకి చాలా అవసరం ఇది. ఎందుకంటే నాకు రీడింగ్ హ్యాబిట్ లేదు, ఓన్లీ నా సినిమా కథలు చదువుతుంటా. అండ్ వెన్ మేబీ విత్ టైం వస్తుందేమో, అటెన్షన్ స్పాన్ తక్కువ, 2-3 పేజీలు చదవంగానే మేబీ స్కూల్లో ఎక్కువ భయపడ్డందుకు బుక్స్కి కొంచెం అదే క్యారీ ఫార్వర్డ్ అయిన ఉండే. బట్ డెఫినెట్లీ నేను మీరు ఈ ఐడియా చెప్పగానే కూడా ఓకే ఐ స్టార్ట్ హియరింగ్ దిస్ అని చెప్పి నేనే ఫిక్స్ అయిన ఉండే. బట్ ఈరోజే ఒక చాప్టర్ వినేసాను. ఆ విజువల్లీ కావచ్చు, నేను ఉట్టి పాడ్కాస్ట్ లాగా వినొచ్చు అనుకున్నాను. బట్ వస్తే విజువల్ కూడా చాలా చాలా కేర్ తీసుకొని చాలా బాగా చేశారు. చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఎప్పటి నుండో అనుకుంటుండే చదవాలి భగవద్గీత అని, లేకపోతే బట్ దిస్ ఈజ్ లైక్ వెరీ ఈజీ వే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ దిస్ అవైలబుల్ ఫర్ లైక్ ప్రజెంట్ జనరేషన్ సార్. ఐ థింక్ దిస్ విల్ ఎనీ గివెన్ డే. ఎందుకంటే ఆయన చేయించుకున్నాడు. ఆ చేయించుకునే ప్రాసెస్లో నేను ఇంటర్నెట్ వెతుకుతుంటే అన్నిటికన్నా ఈజియెస్ట్ భగవద్గీత ఎక్కడ ఉంటుంది అని వెతికినప్పుడు అందరికీ మ్యాక్సిమం పీపుల్కి అర్థమయ్యే భగవద్గీత నాకు స్వామి ముకుందానంద రాసిన భగవద్గీత కనిపించింది. ఇప్పుడు రివీల్ చేస్తున్నాను సార్ అసలు విషయం. మొత్తం రికార్డ్ చేసేసిన తర్వాత మళ్ళీ సైట్కి వెళ్ళి చూస్తే ఎవరైనా దీనిని వాడితే దే విల్ బి లీగల్లీ, అంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని ఇది వచ్చింది, ఉంది అక్కడ. అది చూసి మొత్తం రికార్డింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటబ్బా పరిస్థితి అనుకున్నా. వెంటనే అక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఉంది, వాళ్ళకి రాద్దాం ఒకసారి ఏమంటారో చూద్దాం అని రాశాను. రాసిన తర్వాత వెంటనే రిప్లై వచ్చింది. లక్కీగా దివాకర్ గారు ట్రాన్స్లేషన్ చేసిన పార్ట్ ఆయన ఈమెయిల్ ఐడి ఉంది ఆ సైట్లో. ఆయనే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత ఆయనైతే నేను కూడా నిమిత్తం సౌండ్ ఎప్పుడు విజువల్ కమ్మేస్తుంది అని చెప్పి ఒక ఇది ఉంది. అందుకే సౌండ్కి అనేది ఒక సృష్టిలో ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈరోజు ఒక 15 నిమిషాల పాటు ఇక్కడ శబ్దంతో పాటు దృశ్యం కూడా మన శ్రవణేంద్రియాల్ని 15 నిమిషాల పాటు స్తంభింపజేసాయంటే ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదొక అద్భుత దృశ్య కావ్యాన్ని ఈరోజు చూసే అదృష్టం కలిగింది. మిత్రులు ఆర్పి గారు ఏది చేసినా విభిన్నంగా చేయాలని ఎప్పుడు తను ఒక యుద్ధం చేస్తుంటాడు లైఫ్తో. తన ప్రతి ప్రయత్నం కూడా చాలా అందంగా, హృద్యంగా, మన గుండెలకు హత్తుకునేటట్టుగా చేయడంలో ఆయన ఎప్పుడు సిద్ధహస్తుడే. ఈ ప్రయోగం కూడా అద్భుతం అనే అన్ను, దీన్ని మహా అద్భుతం అనే అంటాను. అంత గొప్పగా చేశారు ఈ దీన్ని. మనస్ఫూర్తిగా శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలండి అని భగవంతుడు.
తెలంగాణలో సంచలన చిత్రంగా రూపొందించిన రాస్కర్ చిత్రం ఈ నెల 15న థియేటర్లో అలరించబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో బాబీ, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశపాండే మెయిన్ రోల్లో నిలవనున్నారు. సమర్వీర్ క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ రాస్కర్ చిత్రానికి యాట సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక వీటి గురించి మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. రీసెంట్గా ఒక ట్రైలర్ రిలీజ్ అయిందండి. ఆ ట్రైలర్ చూస్తుంటే మన చరిత్ర ఏంటో మనకు తెలుసుకునేలా చేస్తోంది. అసలు మనకు చరిత్ర తెలుసా అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి కామెంట్లు పెడుతున్నారు. ఆ ట్రైలరే రజాకర్. March 1st వచ్చేస్తున్నారు. మనందరినీ నిజంగా ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి డైరెక్టర్ సత్యనారాయణ గారు సినిమాని కొత్తగా చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. అలాగే సో టాలీవుడ్లో మనందరికీ చాలా సుపరిచితం అనమాట. యాంకర్గా తెలుసు, యాక్టర్గా తెలుసు, ఒక ఫైటర్గా తెలుసు అనసూయ గారు. ఈ సినిమాతో మరొక కొత్త కోణం చూడబోతున్నాం అని తెలుస్తోంది. సో రంగమ్మత్త నుంచి దాక్షాయిని వరకు, ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఒక కొత్తగా కనిపిస్తుంది అనసూయ గారు. సో బోలెడని విశేషాలు వారితో మాట్లాడి తెలిసేసుకుందాం. హాయ్ అండి. హలో. సో హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో నిజంగా ఇంట్రో ఏంటంటే కొంచెం చాలా కొత్తగా ప్రిపేర్ అయ్యాను, చాలా కొత్తగా చెప్పడానికి. బట్ నిజంగా మీరు చెప్పిన మాటలే మాకు ఇన్స్పిరేషన్గా ఉంది. చరిత్ర ఏంటో మాకు నిజంగా తెలియదు అనిపిస్తోంది. ఇప్పుడున్న ప్రతి ఒక్క జనరేషన్ ఏంటంటే సినిమాకి వెళ్తుంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, లవ్ ఉందా, ఎక్సైట్మెంట్ ఉందా, ఎమోషన్ ఉందా, ఈ జానర్లో వెళ్తూ ఉన్నాం. బట్ నిజంగా చరిత్ర ఎక్కడుందని తెలుసుకుంటే ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ లేదు. ఈ ట్రైలర్ చూస్తుంటే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్ సార్. మీ నుంచే స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. రిలీజ్ అయిన చాలా ఫ్యూ అవర్స్లో మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. నిజంగా ఈగర్ వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ సినిమాని ఎప్పుడు థియేటర్లో చూస్తామని చెప్పేసి. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆడియన్స్ అందరూ కూడా ఇప్పటివరకు చరిత్ర తెలియదు కాబట్టి ఇది చరిత్ర, వాళ్ళ చరిత్ర, ఓహో మనకు తెలియని మన చరిత్ర, గత చరిత్ర ఉందని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆరాటపడుతున్నారు చూడడం కోసం. వాళ్ళ ఆరాటం నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఆరాటం ఆనందాన్ని ఇస్తుంది. అంతే కదా, చూడాలని ఆరాటపడుతున్నారు కదా వాళ్ళు ఇమీడియట్గా. అందరూ కూడా అవునా ఇదే అది అనేది తెలీదు. అది కప్పివేయబడిన చరిత్ర కదా. అందరూ మూసేశారు, బుక్స్లో పుస్తకాల్లో లేకుండా, చదవకుండా, తెలియకుండా, మనకు స్వాతంత్రం వచ్చిన రోజే మనకు తెలియకుండా, మన అస్తిత్వం మనకు తెలియకుండా, ఏది లేకుండా చేశారు. అది ఇప్పుడు మనం తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. తెలుసుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని ఇంత షార్ట్ పీరియడ్లో వచ్చిన కామెంట్స్ బట్టి అర్థమవుతుంది. ఓకే, డన్. సో హాయ్ అనసూయ గారు. హలో. ఎస్, ఎప్పుడు కనిపించినా ఒక ఫ్రెష్ ఫేస్ తో కనిపిస్తూ ఉంటారు. నిజంగా క్యారెక్టర్స్ గుర్తుండిపోతున్నాయి మాకు. ఈ సీట్, ఓకే, ఈ సీట్ నుంచి ఆ సీట్కి వెళ్ళారు ఫస్ట్. అంటే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా జర్నీ ఉంది. ఏదో ఒక కమెంట్లోనో, ఒక మాటలోనో, ఒక విమర్శలోనో అది ఖచ్చితంగా ఆగిపోదు. అండ్ మీ క్యారెక్టర్స్ మాకు గుర్తు చేస్తూ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో మీరు మాకు చూపించిన క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ ఒకసారి ఆ పోస్టర్ చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ కాసులు పేరేసుకుని ఆ చిన్న ఆ పోస్టర్, ఆ గెస్టర్ చూస్తుంటే. అండ్ మీకు ఇండస్ట్రీ నిజంగా చాలా ఇచ్చింది. పాజిటివ్ అనేది మనం తీసుకుంటాం, బట్ నెగిటివిటీ ఎప్పుడూ తీసుకోము. ఏది వచ్చినా కూడా పీపుల్ ఫస్ట్ మిమ్మల్ని తీసుకుంటారు, లవ్ చేస్తారు, అన్కండిషనల్ లవ్ ఇస్తారు. సో ఏంటి ఈ సినిమాతో ఎలా రాబోతున్నారు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తాను. దట్స్ ట్రూ దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే యాక్సెప్టెడ్. అండ్ అది నాకు పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి హూ లవ్స్ వాచింగ్ మీ ఆన్ ద స్క్రీన్. అది స్మాల్ అయినా బిగ్ అయినా ఐ ఆల్వేస్ చాలా గ్రాటిట్యూడ్తో ఉంటాను నేను ఎప్పుడు దానికి. ప్రేక్షకుల తర్వాత అంటే ఇదొక సైకిల్ లాగా అనమాట. రైటర్స్, డైరెక్టర్స్, ప్రేక్షకులు, ఇట్స్ లైక్ చూస్తారు, వీళ్ళు చూస్తారంటే వీళ్ళు చేస్తారు, వీళ్ళు రాస్తారంటే మేము చేస్తాం, అలాంటిది అనమాట ఇది. సో I will always be grateful for the audience and for writers, directors and Satyanarayan garu, who's ante kathalu kalpitam rayadam veru, adoka art, but కప్పిపుచ్చేద్దామన్న చరిత్రని ధైర్యంగా ముందుకు తీసుకురావడం, అది కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనేది మరో లెవెల్ అనమాట. సో అందులో నన్ను ఒక చిన్న భాగం చేసినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను. అలాగే వెరీ నేను ప్రతిసారి హ్యాపీ అని చెప్పాలంటే నాకు మన కంటెంట్ గుర్తొస్తుంది. అది హ్యాపీ ఎలా అవుతుందని అనిపిస్తుంది నాకు. బట్ ఒక ఆనందం ఏంటంటే మొత్తానికి అందరికీ తెలియబడు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ పొలిటికలీ, బట్ చాలా దీన్ని కవర్ చేస్తారు బయటపడకుండా ఇప్పటిదాకా. ఫర్ డెకెట్స్, దశాబ్దాల తరబడి దాన్ని కప్పేశారు, యూనో. బట్ ఇట్స్ something we all have to be aware of.
మనకి దీని గురించి విజ్డమ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు కానీ నేను అదే ఇందాక ప్రెస్ మీట్లో కూడా ఐ స్పోక్ ద సేమ్ థింగ్. ఇఫ్ యూ డోంట్ నో వేర్ యూ కమ్ ఫ్రమ్, మీరు ఇప్పుడు ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలనేది ఎలా తెలుస్తుంది? ఎంత దూరం వచ్చాము, ఎంత దూరం వెళ్ళాలి అనేది దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ఈచ్ అదర్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నో వాట్ హ్యాపెన్. మనం ఈరోజు ఏదన్నా ఆడపిల్లని అనుకోండి, మనం వీ నో హైదరాబాద్ వాజ్ అ ప్రిన్స్లీ స్టేట్. హైదరాబాద్ అంటే జస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా కాదు, మద్రాస్ ఉండింది చాలా, ఇట్ వాజ్ అ బిగ్. సో చాలా మందికి, నాకు కూడా ఏదో అలా వేగ్గా తెలుసు, కానీ లాట్ ఆఫ్ నా జనరేషన్, నేను ఐఎమ్ mid-80s born, నా తర్వాత వాళ్ళకి నా ముందు వాళ్ళకి కూడా ఒక 80s నుంచి చాలా మందికి చాలా విషయాలు తెలియదు. ఫర్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దట్ మనకంటే హైదరాబాద్ స్టేట్కి స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత వచ్చింది. ఆ సంవత్సరంలో ఏం జరిగింది అనేది రజాకార్ మూవీస్. యా, సో అంత బేసిక్ హిస్టరీ కూడా మనం తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు ఈ సినిమా చూడడం, ఇట్ హ్యాస్ టు బి అ మస్ట్. ఐ థింక్ గవర్నమెంట్స్ వస్తుంటాయి పోతుంటాయి, బట్ మన హిస్టరీ హ్యాస్ బీన్ దేర్, అది జరిగింది. కాబట్టి ఏ గవర్నమెంట్ ఉన్నా ఇది ఒక మస్ట్ అండ్ షుడ్గా అందరికీ చూపించాలి, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని. దట్స్ వాట్, నాట్ బికాజ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. I'm there only for a little bit of time, but I'm as somebody who belongs to this place. ఈ సినిమా తప్పకుండా అందరూ చూడాలి. అరే సరే నువ్వు ఆంధ్ర నుంచా, తెలంగాణ నుంచా, అది కూడా కాదు. ఇది భారతీయ హిస్టరీ, రైట్ ఫ్రమ్ పటేల్ గారి నుంచి, సర్దార్ పటేల్, హౌ కీన్ ఆపరేషన్ పోలో. I don't even remember reading it in my history, so-called history books. I read about every person. నాకు నా చరిత్రకి సంబంధం లేని వాళ్ళ గురించి కూడా, ఢిల్లీలో ఏం జరిగింది, ఔరంగజేబు, లక్నోలో ఇక్కడ ఏం జరిగింది ఎందుకు చెప్పట్లేదు మా. మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతున్నాము. దట్ తెలుగుని మస్ట్ అండ్ షుడ్ లాంగ్వేజ్ చేశారు. అలాగే ఇది కూడా వీ హ్యావ్ టు నో అవర్స్. ఇంట గెలిచి రచ్చ గెలవాలి కాదు, ఇంటి గురించి తెలిసి తర్వాత బయట ప్రపంచం గురించి తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ లోనే చాలా ఉంది. అసలు ఫస్ట్ థింగ్, ఆ రజాకర్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వికీపీడియాలో సెర్చ్ చేయాలి. బేసిక్ ఇప్పుడు ఉన్నటువంటి కమింగ్ జనరేషన్, అంతే కదా, మీరు ఆల్మోస్ట్ స్వయం సేవకుడు. నిజానికి రజాకార్ అనే పదానికి చాలా మంచి అర్థం ఉంది. స్వయం సేవకుడు, వాలంటీర్. అయితే అంటే సమాజానికి సేవ చేయడం కోసం, సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం, వాళ్ళున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏర్పడ్డ ఒక స్వయం సేవకుడు. కానీ దాన్ని ఎలా మార్చుకున్నారంటే వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ అజమాయిషీ కోసం, వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, రాజకీయ నాయకుల లబ్ధి కోసం. రాజకీయం లేదు అక్కడ, అధికారం. రాజకీయానికి అధికారానికి తేడా ఉంది. అధికారం కోసం. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏ వర్గంలో ఉన్నారో కేవలం ఆ వర్గం మాత్రమే ఉండాలి, మిగతా వర్గం అంతా భూస్థాపితం అవ్వాలి అనే ఆలోచనలో. జయం మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ మూవీలో సత్య, దీపిక మెయిన్ యాక్ట్రెస్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జి కిరణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జయం చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను మూవీ యూనిట్ లాంచ్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ చీఫ్ గెస్ట్ గా హాజరై ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ప్రొడ్యూసర్ రవి గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇక్కడికి వచ్చేదాకా తనే ప్రొడ్యూసర్ అని తెలియదు. ఆల్రెడీ ఇంతకుముందు సినిమాలు తీశారైనా. రేవ్ పార్టీకి నేను అటెండ్ అయ్యాను. రేవ్ పార్టీ అంటే పార్టీకి కాదు, సినిమాకి. సో ఆయన రేవ్ పార్టీ పాపం చేయలేదు, సినిమా చేశారు. తర్వాత టైటిల్ మాత్రం ఎక్స్ట్రాడినరీ టైటిల్. జయం అనేది ఒక పెద్ద హిట్ నితిన్ గారికి, గోపిచంద్ గారికి. అలాంటి పెద్ద టైటిల్తో మన ముందుకు వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను. సో త్వరగా పూర్తి చేసుకుంటే మా పీపుల్ మీడియా తరఫున కూడా మేము ఒకసారి కాపీ చూసి దీని మీద ఒపీనియన్ రాస్తాను. రవి గారికి ఈరోజు మాటిస్తున్నాను పత్రికాముఖంగా. ఐ విల్ డూ. ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే విచ్చేసిన ప్రతి ఒక్కరికి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా వీరబాబు గారికి, నా మూవీస్ అన్నయ్య చేస్తూ ఉంటాడు. థ్యాంక్స్ అన్న, ఇంత నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది ఇలా మీ ముందు నిలబడినందుకు. యాక్చువల్లీ జయం మూవీ గురించి ఎవరు మాట్లాడలేదు.
ఒక రెండు ముక్కల్లో నేను ముగిస్తాను. కిరణ్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు యాక్చువల్లీ నేను జయం అనగానే అదేంటి మళ్ళీ సేమ్ ఇట్లాంటి జయం స్టోరీ ఏమన్నా మళ్ళీ సేమ్ అలాగే ఉంటుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ కంప్లీట్గా డిఫరెంట్ జోనరు, థ్రిల్లర్లో ఉంటుంది. కథ చాలా బాగుంటుంది. ఒక ఫస్ట్ ఫ్లాట్ కానీ సెకండ్ ఫ్లాట్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కిరణ్ మేకింగ్ కానీ అన్నిట్లో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. తప్పకుండా దాన్ని అంటే అంత మనం ఇది చేయలేం, కానీ ఖచ్చితంగా ఈ సినిమాని అయితే మేము మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు నిరంతరం ఎప్పుడు నాకు తోడుండి నాకు సపోర్ట్ ఉండి నాకు వెల్ విషర్లుగా ఉండే మా శ్రీనివాస్ గారు, అలాగే మా సార్ ప్రేమ్ కుమార్ సార్ గారు. కన్నడ సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ స్టెప్ వేయబోతున్నాడు విలక్షణ నటుడు త్రిగుణ్. వి రాఘవ శాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న లైన్ మ్యాన్ సినిమా కన్నడ, తెలుగు భాషల్లోనూ విడుదల కాబోతుంది. ఈ నెల 15న థియేటర్లో రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ బిగ్ అప్డేట్ను అనౌన్స్ చేసింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు శివ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్ లాంచ్ చేశారు. For what now 15 years సరే ఏళ్ళు చెప్పకూడదు అందుకే చాలా ఏళ్ళైంది. సో తను నాకు ఒక పెద్ద ఫేవర్ కూడా చేశాడు, అదేంటో చెప్పను. కానీ అంటే ఈ సచ్ అ గుడ్ ఫ్రెండ్ దట్ అరే నాకు ఈ ప్రాబ్లం ఉందంటే అన్నీ వదిలేసి విదిన్ మినిట్స్ హీ వాజ్ దేర్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. ఐ ఓ యూ వన్ బిగ్ వన్. అండ్ ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. అసలు నాకు సినిమాలు మొన్న మంజుమేల్ బాయ్స్ చూసి వచ్చానండి. అసలు ఎంత అద్భుతంగా అనిపించింది సినిమా. అండ్ ఐ సెడ్ యునో ఆడియన్స్కి ఇప్పుడు కంటెంట్ మారిపోతుంది, కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వాళ్ళు చూసేది మారిపోతుంది, జస్ట్ ఒక స్టోరీ హీరో అయిపోతుందని చెప్పాను. సో హీ వాజ్ టెలింగ్ మీ హౌ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఒక పల్టూరులో షూట్ చేశారు. ఈ సెడ్ 90% ఆఫ్ ది యాక్టర్స్ అందరూ ఆ పల్టూరు నుంచి. సో మన బలగం కూడా అలాగే జరిగింది కదా. సో నిజంగా ఐ ఫెల్ట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఎప్పటికీ ఏదో ఒకటి కొత్తది ట్రై చేస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి. సో యూనో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ త్రిగుణ్. యూ నెవర్ గివ్ అప్. ఏదో ఒకటి కొత్తగా చేయాలి, కొత్తగా ట్రై చేయాలి అని వెతుకుతూ ఉంటాడు, ఒక సంచారి తను. సో డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు రియలీ డూ సంథింగ్ బిగ్ ఇస్ మై బిలీఫ్. No, thank you so much. You know, cinemas change so much kada. Iroju Gami on oka cinema vachindi. There is a film called Manjumal Boys. Right. Telugu nunchi manam em chestunam, and this is a little attempt. And oka song theme, oka song actually mee cheta launch cheddamani, and I insisted that mere launch. Ee samajaniki edo okati ichchanu, ee pillaliki edo oka news ichcham, edo okati cheyadaniki untundi ani ఒక ప్రశాంతంగా ఒక కళాకారుడుగా ప్రశాంతంగా పడుకునిచ్చేది ఇట్లాంటి సినిమాలు. అండ్ ఇట్లా చెప్తున్నాను కాబట్టి ఇది ఆర్ట్ సినిమా ఉండదు, ఫుల్ కామెడీ ఉంటుంది సినిమాలో. అండ్ ఒకప్పుడు బార్డర్లు ఉండేవండి. అంటే మా నాన్నగారు బ్యాంకులో పనిచేసేవారు కాబట్టి మేము కొంచెం మద్రాసు, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ అన్ని చోట్ల ఉండేవాళ్ళం. మేము అన్ని భాషల్లో సినిమాలు చూస్తాం. మా ఇంట్లో అందరూ సినిమాలు పిచ్చోళ్ళు అనమాట. ఈరోజు ఇప్పుడు రీసెంట్గా నందిరెడ్డి గారు వచ్చారు, చెప్తున్నారు మంజుమల్ బాయ్స్ ఉన్న సినిమా చూసి వచ్చాను, మలయాళం సినిమా అని చెప్తున్నారు. కొద్ది రోజుల ముందేమో అందరం కాంతారా అన్న ఒక సినిమాకి మనం టికెట్లు దొరకకుండా కొట్టుకున్నాం. ఈరోజు ఆ లాంగ్వేజ్లు దాటి సినిమా అన్న భాషకి, ఆ ఆర్ట్ ఫామ్కి లాంగ్వేజ్లు దాటి వెళ్ళిపోయింది కదండి. ఈ మన ఊర్లో చెప్తారు కదా, రెండే రిలీజన్స్ ఉంటాయి, ఒకటి క్రికెట్, ఇంకోటి సినిమా. మా వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళి సినిమా క్రికెటే ఆడుతున్నారు. చాలామంది ఊర్లో లేరు, ఎందుకంటే అందరు క్రికెట్ ఆడడానికి వెళ్ళారు. సో ఈ ఈవెంట్ని, ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఫస్ట్ వచ్చిన మా లైన్ మ్యాన్ సోదరులందరికీ ఒక పెద్ద శిరస్సు వంచి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. వాళ్ళు అడిగిందల్లా, ఈరోజు వాళ్ళతో మాట్లాడితే నాకు అర్థమైంది, వాళ్ళు అడిగిందల్లా ఒక విషయమే, మీరు ఫోన్లు చేయండి అన్నీ ఓకే, మమ్మల్ని తిట్టద్దు, అర్థం చేసుకోండి. ఆ విషయం అందరూ చూస్తారు. అట్లీస్ట్ ఇది చూసిన అందరూ మారకపోయినా చూసిన ఒక 10 మంది అయినా మారితే నాకు చాలా చాలా సంతోషం.
వాళ్ళని యూజువలీ మనం పోలీసుల గురించి కానీ ఒక డాక్టర్ల గురించి కానీ ఒక మన పబ్లిక్ రోడ్లు క్లీన్ చేసే వాళ్ళ గురించి కానీ గొప్పగా మాట్లాడతాం, కానీ ఈ అన్నిట్లో మనం లైన్ మ్యాన్ని మర్చిపోతున్నాం. సో వాళ్ళని గుర్తు చేసేటట్టు వాళ్ళు ఈ సమాజానికి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పే ఒక కథ ఇది నిజంగా. అండ్ వచ్చే ముందు నేను యూట్యూబ్ కమెంట్స్ అన్ని చదువుతున్నాను అనమాట. మ్యాక్సిమం పాజిటివ్ కమెంట్స్ వచ్చింది ఈ ఈవెంట్కి, ఈ ట్రైలర్కే. దాంట్లో ఈ సత్తుపల్లి అని చెప్పి కూడా కొంతమంది, స్పెల్లింగ్ మిస్టేక్ కాదండి, మేము కొన్ని యూజ్ చేయలేము, మేము కొన్ని రియల్ రెఫరెన్సెస్ వాడలేము, కాబట్టి కొన్ని ఫర్ ద సేక్ ఆఫ్ ఫిల్మ్ స్క్రిప్ట్ కోసం కొంచెం గ్రామటిక్గా దాన్ని మార్చడం జరిగింది. మా రైటర్స్ చేశారు, బికాస్ కొన్ని డైరెక్ట్ రెఫరెన్సెస్ మేము ఇవ్వలేము సినిమాలో ఉండడం వల్ల, అది కావాలని చేసి. సూపర్ హిట్ వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్ సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 17న హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ వెబ్ సిరీస్ మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతం క్రియేట్ చేశారు. ఈ సినిమాలో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, పావని, జోర్దార్, సుజాత, శ్రీకాంత్ అయ్యంగర్ల నటన హైలైట్. సేవ్ ద టైగర్ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్ను హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించారు. Fan of you too. I follow your Instagram account. Thank you everyone for coming here. Hail women power. Okay? Yes, hail women power. You have to save them forever. Okay. Okay, so yeah, we are here with season 2 and you loved season 1. You're going to love season 2, we know that. And happy to be the part of the Save the Tigers family. Very, very glad. అంటే నేను చేసే ప్రతి ప్రాజెక్ట్ని కూడా చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకుంటాను. అండ్ దెన్ యునో ఐ ఆల్వేస్ ఎండ్ అప్ బీయింగ్ హ్యాపీ విత్ మై వర్క్, విత్ మై టీమ్ అండ్ ఎవ్రీథింగ్. And the same here, I love my team. I love each and every one of them. Vishy, you're missing here. So yeah, we are nothing without you, Vishy. Like, you know, the DOP of Save the Tigers. Support valle second season ko vacham. So really, honestly, from the bottom of my heart, thank you. Ikkada already oka 3 episodes, 4 episodes daak chusar audience, and we are very happy with their response. I have no doubt that రేపు 15th నుంచి హాట్స్టార్లో ఇది ఎప్పుడైతే స్ట్రీమ్ అవుతుందో అందరికీ చాలా బాగా నచ్చుతుంది అన్న దానిలో నాకు అసలు డౌటే లేదు. నచ్చుతుంది కదా అందరికీ? కనెక్ట్ అవుతారు. ఎందుకు గారు కనెక్ట్ అవుతారు. ఎవరి సంఘం? ఏ సంఘం? అచ్చా, రైట్. వై నాట్. బట్ మా కాస్ట్లో అందరూ ఆల్మోస్ట్ నా ఫ్రెండ్సే. ఎప్పటి నుంచో ఐ బీన్ వర్కింగ్ విత్ పావని. సో బట్ దెన్ నా ప్రియదర్శి నాకు 10 ఏళ్ళ నుంచి తెలుసు. అండ్ ఇక ప్రదీప్ అన్న అండ్ అరుణ్ అన్న, వాట్ అ గ్రేట్ జాబ్ డైరెక్టింగ్ దిస్ హోల్ థింగ్. మీ భుజస్కంధాల మీద అబ్బా వాట్ అ తెలుగు. సీజన్ 2 ఇట్లా రావడం అంటే ఎస్పెషలీ దిస్ రెస్పాన్స్ ఎగ్జిక్యూషన్ టీంలో మీరు ఉన్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు సేవ్ ద టైగర్స్లో ఇంత మంచి క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఆబ్వియస్లీ మహి సార్కి అండ్ ప్రదీప్ అన్నకి స్పెషల్లీ థ్యాంక్స్. అండ్ నన్ను అంత అందంగా చూపించినందుకు విశ్వాన్న థ్యాంక్ యూ. అంటే నేను ఆబ్వియస్లీ అందంగానే ఉంటా, ఇంకొంచెం అందంగా చూపించినారు. అండ్ సీజన్ 1 చేసినప్పుడు తేజ అన్న డైరెక్షన్లో చేసినప్పుడు అంటే సీజన్ 1 అంత హిట్ అయింది కదా, సీజన్ 2లో మళ్ళీ కొత్త డైరెక్టర్ వచ్చిండ్రు అని చెప్పేసి అన్నారు. వామ్మో ఈసారి ఎట్లుంటుందో ఏందో అని నేను టెన్షన్ పడ్డా. కానీ నిజంగా లొకేషన్లోకి పోయిన తర్వాత అరుణ్ అన్న మీతో వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే అంత కూల్గా ఎట్లయితే అంటే వర్క్ స్టైల్ ఉంటుంది కదా, ఎవరితో ఎట్లా వర్క్ చేయించుకోవాలో వాళ్ళతో అట్లా చేయించుకోవాలి అన్నట్టు. అండ్ మీరు అట్లనే చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా ఈ సీజన్ ఇంత హిట్ అవ్వడానికి నిజంగా ఇందాక అన్న చెప్పినట్టు కెమిస్ట్రీ, ఫిజిక్స్, హిస్టరీ కూడా బాగా సెట్ అయింది ఈ సీజన్లో. సో మీరు అందరూ సీజన్ 1కి ఎట్లయితే ఫ్యామిలీ అందరితో కూర్చొని కడుపు నిండా నవ్వుకున్నారో సీజన్ 2 కూడా అట్లనే కుటుంబం అందరు కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటారు అని మేము హామీ ఇస్తున్నాం. అంటే ఫ్యామిలీ అందరిని ఎంజాయ్ చేపియాలనే సీజన్ 2తో మేము అందరం మళ్ళీ వస్తున్నాం. సీజన్ 3 కూడా ఉంటుంది. దట్ ఈస్ వై we do all of this. Thank you.
ఇంత అద్భుతమైన హౌస్ ప్యాక్డ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా పెద్దగా మాట్లాడేదేం లేదు, చూపించే మేము మాట్లాడతాం కాబట్టి. సో ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. 15వ తారీఖు, మార్చి 15వ తారీఖు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మీరందరూ చూడొచ్చు. సబ్స్క్రిప్షన్ దాదాపు 150 దగ్గర నుంచి ఎక్కడో స్టార్ట్ అవుతుంది. సో మీరందరూ మళ్ళీ ఇట్లా ఒక సిట్టింగ్ కూర్చున్నా, లేకపోతే కిట్టి పార్టీస్ పెట్టుకున్నా, లేకపోతే లేడీస్ నైట్కి వెళ్ళినా కూడా అవి అన్నిటికీ ఎక్కడైనా వెళ్ళి లైక్ యూ కెన్ ఆల్ కమ్ బ్యాక్ అండ్ వాచ్. ఇట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ March 15th. అండ్ కూర్చునే ముందు ఇట్ ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై రైటర్స్, స్టార్టింగ్ విత్ ప్రదీప్ అన్న, విజయ్ నామోజు అండ్ కార్తిక్. వాళ్ళు రాయడం వల్లే మేము ఇంత చేయగలిగాం. అండ్ వీటన్నిటిని రాసిందంతా ఆయన విజన్తో చూస్తున్నారు అన్న. అండ్ వాళ్ళందరం ఇట్లా నించొని ఇట్లా బాగా అనుకుంటే ఏమనుకున్నా సరే, ఇట్ ఈస్ ఆల్ బికాస్ వీఆర్ స్టాండింగ్ ఆన్ దేర్ షోల్డర్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఇవండి చూశారు కదా ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్తో రేపటి సినీఫ్లెక్స్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. వాచ్ ద అమన్ న్యూస్. Cinema, 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 cinema.